మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లైఫ్లో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, మరోవైపు జూన్ తర్వాత ఒక్కసారిగా మీ స్టేటస్ మారిపోతుంది. అసలు ఏం జరుగుతుంది పరాభవనామ సంవత్సరంలో పూర్తి వివరంగా ఇప్పుడు చూద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వస్తాయి. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఒక స్పష్టమైన విషయం ఏంటంటే డబ్బు వస్తుంది బాగా, కానీ చేతిలో నిలవడం కష్టం అనేది కనిపిస్తోంది. ఆదాయం కొంచెం తక్కువగా అనిపిస్తుంది, ఖర్చులు మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా జూన్ వరకు ఫైనాన్షియల్ ప్రెషర్ అంటే ఫైనాన్షియల్గా ప్రెషర్ అనేది వీళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాల యొక్క గేమ్ అంటే గ్రహాల పరంగా ఏ విధంగా మార్పులు ఉన్నాయి, వాటి ప్రకారం ఇటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి అది చూద్దాం. సో 2025 నుంచి 2033 వరకు గురుడు అతిచారంలో ఉంటున్నారు. అబ్నార్మల్, ఇది ఫాస్ట్ ట్రాన్సిట్. ఎప్పుడు కూడా ఇలా ఇంత అతిచారం అనేది ఇంతకుముందు ఎక్కువగా జరిగేది కాదు. ఇది 2025 to 33 వరకు అతిచార యోగం ఫాస్ట్గా ఉంటూ ఉంటుంది. ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండాల్సిన గురుడు ఒకే సంవత్సరంలో 3 రాశులు మారుతున్నారు. అంటే మీ లైఫ్లో కూడా, అంటే అందరి లైఫ్లో కూడా స్టెబిలిటీ తక్కువ, సడన్ మార్పులు ఎక్కువ, ఒక ప్లాన్ చేస్తే ఇంకొకటి జరగడం, ఇటువంటివన్నీ ఉంటాయి. గురుడు 6వ స్థానంలో ఉంటారు. ఇది ఏం చేస్తుంది, ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అంటే 6వ స్థానం హెల్త్ రిలేటెడ్ ప్లేస్ కాబట్టి హెల్త్ జాగ్రత్తల అవసరం, ఖర్చులు పెరుగుతాయి, కొంత కోఆపరేషన్ తగ్గుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళతో, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే శత్రువులను మాటలతో హ్యాండిల్ చేయగలుగుతారు, ఇంటెలిజెన్స్తో సమస్యలు సాల్వ్ చేసుకుంటారు, లోన్స్ క్రెడిట్స్ సులభంగా వస్తాయి. మీ సామర్థ్యానికి మించి లోన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయకుండా లోన్స్ అనేది మీ సామర్థ్యానికంటే ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు. జూన్ టు అక్టోబర్ గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడే మీ లైఫ్లో బిగ్ టర్న్ రాబోయే అవకాశాలు ఉంటాయి. గురుడు 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. మ్యారేజ్ అవకాశాలు చూస్తున్న వాళ్ళకి, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అవకాశాలు, బిజినెస్ గ్రోత్ ఉండే అవకాశాలు, ప్రమోషన్స్, సమాజంలో గౌరవం పెరగడం, వీటన్నిటికీ గురుడు 7వ స్థానంలో, అది కూడా ఎగ్జాల్ట్ అయిన ప్లేస్లో ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి అది ఇటువంటివన్నీ ఉంటాయి. ఇంతకాలం స్ట్రగుల్ ఉందా, ఇప్పుడు ఫలితం వస్తుంది. ఇంతకాలం స్ట్రగుల్ అయ్యారు కదా, అంటే 6th హౌస్లో ఉన్న గురుడు ఇచ్చిన స్ట్రగుల్కి ఇప్పుడు ఫలితం అనేది పాజిటివ్గా వస్తుంది. మీరు నమ్మకాన్ని తిరిగి పొందే టైం ఇది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫేజ్ 3లో అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మళ్ళీ గురుడు 8వ స్థానంలో ఉంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైమింగ్స్లో గురుడు 8వ స్థానంలోకి వెళుతున్నారు. సో హెల్త్ ఇష్యూస్, మానసిక ఒత్తిడి, ఫైనాన్షియల్ టెన్షన్, అనుకోని సమస్యలు ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. బట్ అంటే ఇదంతా ఎందుకు, కేతువుతో కలయిక వల్ల. కేతువు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సో భయాలు, అనిశ్చితి, మెంటల్ స్ట్రెస్ అనేది ఆ టైంలో కొంచెం ఉంటుంది, కానీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే రిస్క్ తీసుకోకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా రిస్క్ తీసుకోకండి ఈ టైంలో. అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో జస్ట్ ఏమవుతుంది, ఎటువంటి అవకాశాలు, ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయని జస్ట్ అబ్జర్వ్ చేయండి, రియాక్ట్ అవ్వద్దు ఈ టైంలో. అలాగే ఇప్పుడు శని ఎటువంటి ప్లేసెస్లో ఉంటున్నారు, ఎటువంటి రిజల్ట్ ఇస్తున్నారు అనేది, శని మాత్రం వీళ్ళకి రియల్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. శని 3వ స్థానంలో సాడే సాతి అంటే ఏలినాటి శని కంప్లీట్ అయ్యి 3వ స్థానంలో ఉండడం చాలా పెద్ద రిలీఫ్ అనేది చెప్పుకోవచ్చు. శని 3వ స్థానం మంచిదే, ఆల్రెడీ ఒక సంవత్సరం ముందు నుంచే శని 3వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి ధైర్యం పెరగడం, ఫైట్ చేసే పవర్ రావడం, టెక్నాలజీ కమ్యూనికేషన్స్లో గ్రోత్ రావడం, ఛాలెంజ్లను ఎదుర్కోగలుగుతారు. ఇటువంటి ఫలితాలన్నీ శని ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతున్న టైం అనేది చెప్పుకోవచ్చు శని 3వ స్థానంలో ఉండటం. సో శని పాజిటివ్గా రిజల్ట్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళకి. రాహుకేతు ఎఫెక్ట్స్ చూసుకుంటే కనుక డిసెంబర్ వరకు కూడా రాహుకేతువు వీళ్ళకి, రాహువు 2వ స్థానంలో అంటే ధనస్థానము, ఫ్యామిలీ స్థానం అని చెప్పుకోవచ్చు. 2వ స్థానం ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది, రాహువు 2వ స్థానంలో ఉంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో జాగ్రత్తల అవసరం,
మాటలు తప్పుగా అర్థమవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అనేది రాహు 2వ స్థానంలో ఉంటే ఇస్తుంది రిజల్ట్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కేతు 8లో ఉంటారు కదా, రాహు 2లో ఉన్నప్పుడు. సో కేతు 8వ స్థానంలో మానసిక ఒత్తిడి, రిలేషన్స్లో ఇష్యూస్ వాటితో వస్తూ ఉంటాయి, 8వ స్థానం కాబట్టి. సో అది కేతు ఇచ్చే రిజల్ట్. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ జాతకంలో ఉన్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ చార్ట్లో కూడా ఎక్కువ బలంగా ఉన్నట్లయితే కోర్టు పరంగా కూడా చిక్కులు కూడా కనిపిస్తుంటాయి కేతు 8వ స్థానంలో వచ్చినప్పుడు. అలాగే డిసెంబర్ తర్వాత బిగ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. రాహు మీ రాశిలోకి రాబోతున్నారు డిసెంబర్ 5 తర్వాత నుంచి. కేతువు మీకు 7వ స్థానంలోకి వస్తారు. సో రాహు లగ్నం మీ రాశిలోను, కేతువు 7లోనూ ఉన్నప్పుడు ఇది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అంటే సెల్ఫ్ ఫోకస్ అనేది పెరుగుతుంది. మీ మీద మీకు ఎక్కువగా ఫోకస్ మీరు పెట్టుకోగలుగుతారు. విదేశీ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రిలేషన్షిప్స్లో డిటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. 7th హౌస్లో సప్తమ కేతువు కదా, కేతువు సప్తమంలో ఉన్నప్పుడు అంటే డిసెంబర్ 5 నుంచి ఈ రిజల్ట్ అనమాట. ఈ సంవత్సరం డిసెంబర్ 5 నుంచి. సో రిలేషన్స్లో డిటాచ్మెంట్స్ కూడా కనిపిస్తాయి కేతువు 7వ స్థానంలో మార్పు జరగడం వల్ల. మ్యారిటల్ లైఫ్లో కూడా జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు గురుని యొక్క ప్లేస్మెంట్ తీసుకుంటే ఇది గురుడు ఎక్కువ కాలం దుస్థానాల్లో ఉంటున్నారు. 6, 8 ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో గురుడు వీళ్ళకి ఇప్పుడు అంటే 7వ స్థానంలో ఉంటారు, 6 నుంచి 7లోకి వస్తున్నారు, మళ్ళీ 7 నుంచి 8లోకి కూడా వస్తున్నారు. కాబట్టి ఈ 6, 8 దుస్థానాలు గురుడికి. ఆ టైమింగ్స్లో కొంచెం ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి. ఆదాయం కూడా వచ్చినప్పటికీ తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో జూన్ టు అక్టోబర్ మాత్రమే వీళ్ళకి గుడ్ టైం గురుడు పరంగా, అంటే గురుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ పరంగా జూన్ టు అక్టోబర్ గురుబలం చాలా బాగుంటుంది. సో ప్రాక్టికల్గా వీళ్ళు ఏం చేయాలి, స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఈ సంవత్సరం వీళ్ళు విన్ అవ్వాలంటే కనుక ముఖ్యమైన నిర్ణయాలు జూన్ టు అక్టోబర్లో తీసుకోవాలి. ఫైనాన్షియల్ కంట్రోల్ ఇయర్ మొత్తం చేయాలి. అటువంటి గ్రహాల ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మరి హెల్త్ జూన్కి ముందు, అక్టోబర్ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, కాకపోతే ఈ టైమింగ్స్లో ప్రత్యేకంగా గ్రహాల ప్లేస్మెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. జూన్కి ముందు, అక్టోబర్ తర్వాత గురుని ప్లేస్మెంట్ 6 and 8th హౌస్. కొంచెం హెల్త్ పరంగా అంటే మీకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తే గురుడు మీకు మెడికేషన్ అనేది మంచిది ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మంచిదే ఒక రకంగా, శుభగ్రహం కాబట్టి. సో రిలేషన్షిప్స్ డిసెంబర్ తర్వాత కేర్ఫుల్గా ఉండాలి. లోన్స్ లిమిట్లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మీకు తలకు మించిన భారం అవుతుంది. తర్వాత వాట్ టు ఫాలో రెగ్యులర్లీ అంటే ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటి అంటే, ఈ సంవత్సరం ఒకే ప్రెడిక్షన్ సరిపోదు. ఎందుకంటే గురుడు 3 సార్లు మారుతున్నారు, రాహువు 2 సార్లు మారుతున్నారు. అంటే వీళ్ళకి అంటే రాహు ఎలాగూ డిసెంబర్లోనే మారుతారు, 2 సార్లు అని కాదు కానీ. సో ఏంటంటే వీళ్ళకి గురుడు అతిచార యోగం వల్ల మూడు రాసులు మారుతున్నారు ఒకే ఇయర్లో. కాబట్టి గురుడికి సంబంధించి రిజల్ట్ మారుతూ ఉంటుంది, పెద్ద గ్రహం కదా. సో అది చూసుకోవడానికి మంత్లీ రిజల్ట్స్, వీక్లీ అప్డేట్స్ కూడా ఏమన్నా ఉంటే ఫాలో అవ్వండి. అది కూడా చాలా బెటర్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేయాలనుకున్నా ఆ సమయాల్లో ఇవి ఫాలో అయితే బాగుంటుంది. సో ఏంటంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీకు పరీక్ష అనుకోవచ్చు అండ్ అవకాశాలు కూడా ఉంటాయి, అవకాశం కూడా ఉంటుంది ఇందులో. జూన్ నుంచి అక్టోబర్ వరకు మీరు చేసిన స్టెప్స్, మీరు ఏవైతే చేస్తారో అవి మీ వచ్చే 3 సంవత్సరాల భవిష్యత్తును కూడా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం మీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చు. సో ధనుస్సు రాశి వాళ్ళకి నెక్స్ట్ వీడియో అనేది రాబోతుంది. సో ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడాను
మరొకసారి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.